హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే దేవుని వల్ల చాలా బాగున్నాను. ఈ ప్లేస్ గుర్తుందా? ఇంతకుముందు టెంట్ క్లోజ్ చేసేసేటప్పుడు వీడియో అయితే చేశాను ఆల్రెడీ ఇంతకుముందే. అయితే అక్కడ ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఆల్రెడీ కింద ఈ కంకర వేసేస్తే ఉంది. కానీ ఇప్పుడు మరలా కొత్తగా ఇంకా కొన్ని లోడ్స్ రప్పించి వాటిని లెవెల్ చేయించామన్నమాట. ఈ పప్కెట్ వచ్చి చక్కగా మొత్తం అంతా లెవెల్ చేసేసారు. కానీ చాలా బాగా చేశాడు మనోడు, పాకిస్తాన్ వాడు అనమాట. బకెట్ ఆపరేటర్ అయితే చూడండి ఎంత లెవెల్గా చేశారు. సో మొత్తానికి ఈ టెంట్ వేయడానికి అయితే చలికాలం వచ్చేసింది కాబట్టి టెంట్ వేసే సమయం ఆసన్నమైంది. సో టెంట్ వేసే ప్లేస్లోంచి కుర్చీలు, ఈ బెంచీలు మొత్తం అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసాము. పెట్టిన తర్వాత మాకు పెద్ద పని ఏంట్రా అంటే టెంట్ బయటికి తీసుకురావాలి, అలాగే టెంట్ పైకి లేపాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్, అదే ఎక్కువ కష్టమైన పని. తర్వాత ఇంకా సైడ్ కర్టెన్స్ అవి అంటారా, అవి ఒక ముగ్గురు ఇద్దరున్నా సరే అయిపోతుంది పని. కానీ మెయిన్ పని అయితే కనుక ఈ టెంట్ బయటికి పట్టుకుని రావాలి, అలాగే దాన్ని మనకి కావాల్సిన ప్లేస్లో నిలబెట్టాలి. మొత్తానికి మేమైతే ఇంచుమించు 5-6 మోసుకొచ్చాం అనమాట అక్కడి వరకు. ఇంకా దొర్లించడానికి అయితే ఆనందరాజ్ అన్న అలాగే గులాము దొర్లించారు ఇక్కడ. మొత్తానికి ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాం అనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్దది, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పొడుగు ఉంటుంది. దీని సైజ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, లేదంటే మెజర్మెంట్స్ కూడా చెప్పేవాడిని. అలాగే ఇక్కడ ఇది టెంట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో కావాలో ఆల్రెడీ ఆనవాళ్ళు కూడా పెట్టి వెళ్ళారనమాట మా సార్ అయితే. ఇంకా ఆ లెవెల్ ప్రకారం అయితే మేము టెంట్ వేయడం స్టార్ట్ చేసాం. ఓ हुसैन खींचना है, नो उधर उधर सीधा करो ना, वो निकालेगा कुर्सी. सही है, बराबर है. क्या कर रहे भाई? ताबान हो गया ये क्षमा गार के साबान हो गया, बहुत ताबान है माशाल्लाह. वो मान जाएगा. गुलाम, इधर इधर आनंद भाई वो मान जाता गुलाम. बोलता है टाइम खलास वो मान जाना है. ओ गुलाम, फोकस तुम्हारे ऊपर है. जो आदमी को तंबाकू खाने के आजो भाई आनंद ब्रो, ये आदमी तुम कैसे? काम किया? हाँ? एक किलो नहीं गया. तुम कौन है? हमारा मैनेजर भी नहीं लेके सारा दिन तापन हो गया. हमारा मैनेजर है. तू हमारा मैनेजर है. ए हमारे ऊपर कैमरा ऐसे फोकस काम करने का वाला है, मैनेजर नहीं है. उसको देख. बस कर ले. नहीं फ्रेंड, तुम लोग को मारने का आइडिया नहीं है. ऐसा नहीं है. हाँ हाँ, आपको पत्थर से दाग दे, एक मुट्ठी करके मार तो पूरा नीचे जाएगा. 1 किलो का बात वाली वो किलो हमारे से नहीं होएगा. सीधा बात. 5 किलो हम का ये साल में हमारा हाथों में एक आ गया था. क्या किया तुम लोग? अरे मजाक करता है तू हमारे साथ. एक केला डालो ना. नहीं होएगा. डाल डाल डाल. केला हमारे से नहीं होगा. अभी देखो हुसैन का पावर. एक केला डालेगा अभी. इधर आ गया ये. अभी हुसैन एक केला डालेगा. डाल. केला डालो केला डालो. केला डालो. देखो हाथ से डाल देते. आराम से. ए, पहले छोटा छोटा से. जोर से मार जिधर जाए खलास. कुछ नहीं खाया फिर भी देख कितना पावर है. रात का खाना बहुत अच्छा है ना, इसके लिए. बारी और मार. और मार. खलास दूसरा वाला.
देखो पावर मैन इधर है यार, तुम लोग कितना है। वो ठंडा में रखो। आगे तुम भागो, आगे उठो पहले आगे। ये उधर बांध हुआ है ना। अभी स्टार्ट किया। अभी यार नहीं होगा चला। मरता है गुलाम। ఆల్మోస్ట్ నిలబెట్టడం చాలా వరకు అయిపోయింది. ఇంకా కొంచెం బాకీ ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా కొన్ని మేకులు అయితే దిగట్లేదు. ఎందుకంటే కింద మొత్తం రాళ్ళు. ఇంకా మ్యాక్సిమం ఎక్కడి వరకు అయితే మేకులు దిగినాయో అక్కడి వరకు తాళ్ళు అయితే కట్టి నిలబెట్టాం. ఈ లోపల వంటోడితోటి మా అందరికీ నువ్వు టీ కాసుకురారా బాబు అంటే వాడు టీ కాయడానికి అయితే వెళ్ళాడనమాట. ఇంకా మేకులు దిగట్లేదని చెప్పేసి ఇక్కడ పక్కనే మిషన్ అయితే ఉందన్నమాట. సో ఈ మిషన్తో ట్రై చేద్దామని దీంతో ముందు హోల్డ్ చేసి తర్వాత మేకు దిగేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. डाल के जाम कर देना चाहिए भाई, थोड़ा पलटी करने के लिए ना। हाँ हाँ भाई इतना मेहनत करो, राजू का जैसे कोई फायदा नहीं। और राजू का जैसे మొత్తానికి నానా తంటాలు పడి టెంట్ అయితే నిలబెట్టేసామన్నమాట. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు తాళ్ళన్నీ టైట్కి కట్టి మంచిగా నిలబెట్టడం అయితే పూర్తయింది. కానీ చాలా అంటే చాలా కష్టం అనమాట. చాలా పెద్దది కాబట్టి ఎంత కష్టపడాల్సి వస్తుంది. దాంట్లోకి ఈ మేకులేమో దిగట్లేదు, కింద మొత్తం రాళ్ళు అనమాట. ఆ సుత్తితో కొట్టి కొట్టి చేతులు మొత్తం కమిలిపోయినాయి. అసలు నా ఒక్కడికే కాదు, మిగతా వాళ్ళందరికీ అలాగే ఉంది పరిస్థితి. చాలా దారుణంగా ఉందన్నమాట, చేతులు మంట. ఇంకా మొత్తానికి కారు చూసేటప్పటికి ఈ లోపల మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. ఇంకేం చేస్తాం, సర్లే అయితే ఇంకని చెప్పేసి మళ్ళీ కారు ఒకటి కడుక్కోవడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి కదా మరి. కారు బాగోపోతే మళ్ళీ మేడం ఊరుకోదు. సర్లే అని కారు కడుక్కుంటే ఈ లోపల బాబా పిలిచి టెంట్ ఎలాగో నిలబెట్టేశారు కదా కడిగేయండి ఒకసారి, ఎందుకంటే మొత్తం దుమ్ము అని అన్నాడు. ఇంకా సర్లే ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా మొత్తం మళ్ళీ వాటరింగ్ చేస్తాం టెంట్ అంతా కూడా. నిలబెట్టిన టెంట్ అంతా శుభ్రంగా కడిగినప్పటికీ మురికంతా కింద దిగిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ క్లోజ్ చేసినప్పుడు కూడా శుభ్రంగా కడిగే పెట్టాం, కానీ మళ్ళీ కడిగాము. ఇంకా ఆ పని అయిన తర్వాత మళ్ళీ తర్వాత రోజుని టెంట్ ఆరిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎలక్ట్రీషియన్ అయిపోయాను అనమాట నేను. ఎందుకంటే దాని లోపల ఉన్న ఈ బల్బులు అవి పెట్టాలి, లైట్లు పెట్టాలన్నమాట. సో దానికి ఉన్న వాల్టర్స్ అన్నీ పోయినాయి. సో కొత్త వాల్టర్లు అవి తీసుకొచ్చి నీట్గా వైరింగ్ అది చేశాను అనమాట. ఈ లైట్లు పెట్టిన కొన్ని రోజులకి మళ్ళీ సైడ్ వాల్స్ కూడా కట్టేసాం. ఈ లోపల నేషనల్ డే రోజునే వచ్చిన వర్షానికి టెంట్ మొత్తం కూలిపోయింది. మళ్ళీ బాబా అయితే మళ్ళీ దాన్ని నిలబెట్టమని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఈ కూలిపోయిన టెంట్ లేపడానికి చాలా కష్టం అనమాట. ఎందుకంటే మొత్తం కర్టెన్లు కూడా ఉన్నాయి కదా, లోపల ఉన్న బల్బులు కూడా పగిలిపోయినాయి. మొత్తానికి అయితే మళ్ళీ మా వాళ్ళు అయితే తీశారు. నేనైతే టెంట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఉన్నాను, కానీ తర్వాత మేడం కాల్ చేసిందని వెళ్ళిపోయాను. మా కుర్రోళ్ళందరూ కూడా మొత్తానికి లేపి మళ్ళీ నిలబెట్టారు దీన్ని. బాగానే ఉంది, కానీ ఈ బల్బ్ అయితే ఒకటి పగిలిపోయింది. మరి మిగతా బల్బులు ఎలా ఉన్నాయి ఏంటో తెలియదు. మరి మిగతా బల్బులు కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటో చూసి అవి రీప్లేస్ చేయాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా ఉంది, ఇంకా దీన్ని టైట్ చేయాలి. ప్రస్తుతానికైతే లూజ్గా ఉంది కానీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మేము అన్ని తిప్పలు పడుతున్నాము. ఫ్యూచర్ వీడియోస్లో ఇక్కడ ఏం పార్టీలు జరుగుతున్నాయో, ప్రస్తుతానికి టెంట్ ఎలా ఉందో, ఇవన్నీ కూడా నేను వీడియోస్లో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.